ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ ఇప్పుడు సోషల్ మీడియాలో అమ్మాయిలు ఎలా ఉన్నారు అంటే నేను అంటే వాళ్ళు ఫొటోస్ ఎక్కువగా దిగడం, వీడియోస్ రీల్స్ చేసుకుంటూ నాకు క్రేజ్ ఇది, నాకు ఇంత పాపులారిటీ ఉంది, నా దగ్గర ఇంత అందం ఉంది అని చూపించుకుంటూ వీడియోస్ తీసుకోవడం ఎక్కువైపోయింది. అంటే సోషల్ మీడియాకి చాలా క్లోజ్ గా అయిపోతున్నారు. అలాంటి అమ్మాయిలకి సోషల్ మీడియా అంటేనే పరిచయం లేని అబ్బాయితో పెళ్లి అయితే వీళ్ళ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది? సుఖంగా ఉంటుందమ్మా. సుఖంగా ఉంటుందా? ఎందుకంటే ఈ అమ్మాయి నన్ను చూసి అందరూ పడిపోయారు అని పెట్టినటువంటి ఫోటోలు ఉన్నాయే, ఆ ఫోటోలు అతను చూడకపోవడం మంచిది. నా భార్య ఇలా కూడా ఫోటోలు తీసుకుని నలుగురిలో పెట్టిందా అని సిగ్గుపడతాడు. నిజంగా గనక అయినట్టయితే బాధపడతాడు కూడా. పైగా దాని కింద ఉండే కామెంట్స్ కానీ కొన్ని చూసినట్టయితే ఆత్మహత్య కూడా చేసుకుంటాడో హత్య చేస్తాడో. అంచేత సోషల్ మీడియా చూడని వాడితో పెళ్ళైతేనే అమ్మాయి సుఖంగా ఉండగలుగుతుంది, లేకపోతే కష్టమే. ఒకటి. రెండోది, నన్ను చూసి పడిపోతారు అని అందే, ఈ పడిపోయే దగ్గరకు వచ్చేటప్పటికి ఎంత సమస్య ఉంటుందో ఆలోచించండి. స్వర్ణకమలంలో భానుప్రియకి ఇష్టం ఉండదు నృత్యం చేయడం, వాళ్ళ అక్కయ్య మాత్రం సంగీతం పాడుతుంది. దీన్ని చక్కగా తయారు చేసి తీసుకుని పెడితే అవి చూపించి అక్కడ బయట హోర్డింగ్స్ చూసి ఎంత బాగున్నావే, ఎంత ముద్దుగా ఉన్నావో అని అంటుంది వాళ్ళ అక్కయ్య. ఈ మాట నువ్వన్నావు బాగానే ఉంది, చూసిన వాళ్ళందరూ అనుకుంటే ఎట్లా? కరెక్టే కదా. నాకు అది ఆ మాట బాగా గుర్తొస్తుంది. సోషల్ మీడియాలో నన్ను చూడు, నా అందం చూడు అనేటటువంటి పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారే, విరగబాటుతనం అంటారు, అట్లా ఉంటుంది వాళ్ళల్లో. ఎక్కడా కూడా కొద్దిగా తల ఉంచుకోవడం కానీ, వినయం కానీ, సిగ్గు కానీ, లజ్జ కానీ అలాంటివి ఏమీ లేకుండా ఒక విచ్చలవిడితనం, ఒక విరగబాటుతనం ఉంటుంది. అటువంటి వాళ్ళని చూస్తే ఆ భానుప్రియ అన్న ఆ డైలాగు బాగా గుర్తొస్తుంది. ఈ ముద్దుగా ఉన్నారు అన్నటువంటి మాట 3-4 ఏళ్ల లోపల పిల్లలనైతే బాగుంటుంది, కానీ 25 ఏళ్ల అమ్మాయిని పట్టుకుని ఎంత ముద్దుగా ఉందో అని ఎవరన్నా అంటే ఏం బాగుంటుందమ్మా? కరెక్టే కదమ్మా, బాగుండదు కదా. అందువల్ల ఆ రకమైనటువంటి మీరన్నవే రీల్స్ ఏవో చేసి పెడుతూ ఉంటారు వాళ్ళు. ఆ రీల్స్ పెట్టేటటువంటి వాళ్ళది అవి చూడని వాడితో పెళ్ళైతేనే వాళ్ళు సుఖంగా ఉంటారమ్మా. చూసేవాళ్ళు కనుక అయినట్టయితే ఆ కింద కామెంట్స్ కానీ అవి చూసిన తర్వాత చాలా సంసారాలు విచ్ఛేదం అయ్యేటటువంటి అవకాశం ఉంది. తర్వాత పడిపోయారంటే ఏమిటి పడిపోవడం? అలా పడిపోయేవాడు ఎందుకు పనికొస్తాడు? ఒక అమ్మాయిని చూడంగానే పడిపోయాడు అనుకో, అమ్మాయి ఎక్స్పోజ్ చేస్తే తలంచుకెళ్ళడం మన సంస్కారం, అంతే కదా. సిగ్గులేనిది ఎవరైనా ఒకటి ఎక్స్పోజ్ చేసిందే అనుకుందాం, ఉంటారు కదా అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. అలా చేస్తే తలంచుకు వెళ్ళిన వాడు సంస్కారవంతుడు, దేవ్యమొహం వేసుకుని చూసినటువంటి వాడు అనాగరకుడు, సంస్కారహీనుడు. ఆ సంస్కారహీనులు పడిపోతారు. సంస్కారవంతుడైతే ఓ బట్ట మొహాన్ని వేస్తాడు, కప్పుకో అమ్మా అని. ఎందుకంటే ఈ మాట నేను ఎందుకంటున్నానంటే, ఒకసారి భానుమతిని అడిగారు. భానుమతి చాలా మంచి నటి కదమ్మా. ఆవిడని అడిగారు, ఏమిటమ్మా రాను సినిమాల్లో అంటే ఆ రోజుల్లో మాటమ్మా, సుమారుగా 25 ఏళ్ల నాటి మాట, రాను హీరోయిన్ల డ్రెస్సులు చిన్నవైపోతున్నాయి సినిమాల్లో, ఏం చెప్తారమ్మా? అవుతాయమ్మా, అవుతున్నాయి, ఆడియన్స్ తెర మీదకి బట్టలు గిరాట్టేసేదాకా అవుతాయి అంది ఆవిడ. అంటే అంత ఇదిగా విరక్తి పుట్టి, అసహ్యం పుట్టి, స్త్రీ శరీరం అంటే అది ఒక అందమైనటువంటిదని కాక ఎక్కడ పడితే అక్కడ దొరికేటటువంటి గడ్డి కన్నా చవక అనే అభిప్రాయం కలిగించేటటువంటి వాళ్ళ వల్ల స్త్రీ జాతి మొత్తానికి కూడా గౌరవం తగ్గిపోతుంది. నిజమమ్మా, అవును. అటువంటి వాళ్ళని ప్రోత్సహించటం కాదు, కనీసం ఇలా పెట్టేవాళ్ళు చాలా మంది ఉంటే ఇట్లా పెట్టే వాళ్ళ సంఖ్య అన్నా పెరగాలి. అవునమ్మా. పెట్టట్లా, ఎవరు ఇది పెట్టట్లేదు, కామెంట్స్ బ్యాడ్ గా పెడుతూ ఉంటారు, వాళ్ళే చూస్తూ ఉంటారు. మరి వాళ్ళకి అటువంటివి చూస్తేనే ఇటువంటి చెడ్డ భాష మాట్లాడడానికి వీలవుతుంది. చెడ్డ భాష మాట్లాడాలంటే మిమ్మల్ని చూస్తేనా నన్ను చూస్తేనా తొందరపడి చెడ్డ భాష రాదు. మన అనేవి వేరే ఉంటాయి, అంతేగాని ఇట్లాంటివి ఉండవు. మనం సిద్ధాంతపరంగా మనని
మీద పడి యుద్ధం చేసే వాళ్ళు ఉంటారు. మీరు చెప్పింది పాత చింతకాయ పచ్చడండి, మీరు చెప్పింది ఈనాటికి పనికి వస్తుందా, మీరు మరి వెనక్కి పోతున్నారు, ఇలాంటి మాటలు అంటారే తప్ప ఈ అమ్మాయిల కింద పెట్టేలాంటి మాటలు అలా అనదలుచుకున్న వాళ్ళు అవే చూస్తారు. వాళ్ళ నోటి దురద తీర్చుకోదలుచుకున్న వాళ్ళు అటువంటివి చూస్తారు. వీళ్ళు వాళ్ళకి ఇస్తున్నారు ఆహారం. నిజమే అమ్మా. నిజానికి అటువంటి పెట్టినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ వాళ్ళు ఎలా సహిస్తున్నారు? అదే కదా. అవును, అక్క చెల్లెళ్ళు కూడా అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళు ఎవరైనా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇది సరైన పద్ధతి కాదని చెప్పట్లేదా? ఇంత భయంకరంగా తీయాలా? అసలు ఇప్పుడు వయసు కూడా సంబంధం లేదమ్మా. అమ్మ ఏజ్డ్ వాళ్ళు కూడా చేయడం స్టార్ట్ చేశారమ్మా. ఎక్స్పోజింగ్ ఎందుకమ్మా 50-55 వాళ్ళు డాన్సులు చేయడం ఏంటమ్మా అది? అవేం డాన్సులు నాకు అర్థం కాదు. అంటే ఏ కోలాటమో వేయడం వేరు. అవును అవును అవును. కోలాటాల్లో అక్కడ పిచ్చి డ్రెస్సులు ఉండవు. కానీ వీళ్ళు చేసేది ఏమిటి అసలు? పెళ్లిళ్లలో గ్రాండ్ మదర్స్ డాన్స్ చేయడం ఏంటమ్మా? వహీదా రెహమాన్ లాంటి వాళ్ళే చెయ్యట్లేదు. ఎంత అందగత్తే, ఆవిడ కదిలితే నృత్యం, అలాంటి ఆవిడ కూడా చెయ్యట్లేదు. ఇప్పుడు వీళ్ళకేమైంది కొత్తగా? ఇది ఈ సోషల్ మీడియాలో రీల్స్ చేయడం అన్నది ఉంది, అది చాలా భయంకరంగా. అది టిక్ టాక్ ఏదో ఉండేది అది వరకు. అవునమ్మా, టిక్ టాక్ ఉండేది. ఇంకా ఉందా? అది లేదు కదా, ఇప్పుడు తీసేశారు. అయ్యాక రీల్స్ వచ్చాయి. ఇవి చేయడం వచ్చిన తర్వాత ఏమిటో మరి ఎవరు పడితే వాళ్ళే పడితే ఓపెన్ చేయాలంటే భయం వేస్తుందమ్మా. దాని తోడు పిల్లలకి ఇవ్వాలి మొబైల్ అన్నా కూడా భయం వేస్తుంది. అన్ని చూడకూడదే. చూడండి ఏమవుతుంది, పూర్వం ఏదో గుట్టుగా ఉంది గనక చూడాలని తాపత్రయపడేవాళ్ళు. ఇప్పుడు అంత గుట్టు లేదు గనక ఎవరికి అసలు ఆ రకమైనటువంటి ఫీలింగ్స్ కూడా లేవు, అయిపోయినాయి. ఫీలింగ్స్ కూడా లేని స్థితికి వచ్చేస్తారు. నిజంగా మీరు అన్నట్లు కింద కామెంట్స్ చూస్తేనే ఇక వద్దు ఈ జీవితం అన్నట్లు ఉంటాయి. కానీ కూడా వాళ్ళు పట్టించుకోకుండా కంటిన్యూ చేస్తారు చూడమ్మా, అది గ్రేట్. పట్టించుకోకుండా దే ఆర్ హ్యాపీ. అసలు ఎట్లా అలా కామెంట్ చేసినది హ్యాపీ అవుతారు వాళ్ళు. మీరు అన్నట్టు ఏంటంటే ఇంట్లో వాళ్ళ భయం కూడా ఉండాలి కదా. అందుకే మీరు గత వీడియోలో చెప్పినట్టు ప్రతిదీ కూడా ఇంట్లో నుంచే వస్తుంది. అవునమ్మా, ప్రతిదీ కూడా ఇంట్లో నుంచే వస్తుంది. అంటే పేరెంట్స్ పెంచే విధానమే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. పేరెంట్స్ కి ఉందా విధానం పిల్లలకి చెప్పడానికి? అక్కడే వచ్చింది తేడా. చాలా చక్కగా చెప్పారమ్మా, ధన్యవాదాలు.